నా బిడ్డలారా, మంగళగౌరీ వ్రతం ప్రతి సుమంగళి భక్తితో ఆచరించవచ్చు. నా భక్తురాలు ప్రతి శ్రావణమాసంలో నన్ను సులభంగా పూజిస్తూ ఆశీస్సులు పొందుతుంది. నా భక్తురాలు అరుణ ఆచరించే సులువైన విధివిధానాన్ని మీరు కూడా తెలుసుకొని ఆచరించండి. నా అనుగ్రహాన్ని పొంది దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లండి. హాయ్ అండి, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజు శ్రావణ మంగళ గౌరీ వ్రతాన్ని అయితే అందరూ ఆచరించుకుంటారు. ఇందులో ముఖ్యంగా ఉన్న డౌట్ ఏంటి అంటే, కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే 5 సంవత్సరాల వరకు ఈ వ్రతాన్ని ఆచరించాలి అని చెప్తూ ఉంటారు అని అందరికీ తెలుసు. కానీ ప్రతి సుమంగళి ఈ అమ్మవారిని ఈ శ్రావణ మాసంలో మంగళగౌరిని అర్చన చేసుకుంటే మనము దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతాము. ఎటువంటి కష్టాలు ఉన్నా సరే, ఎటువంటి ఆరోగ్య సమస్యలు భర్తకి ఉన్నా సరే పోతాయన్నమాట. చక్కగా మనం సుమంగళిగా వర్ధిల్లుతాము. ఈ వ్రతాన్ని చాలా సులువుగా ఆచరించుకోవచ్చు, కలుషం పెట్టుకోకుండా. నేను ప్రతి సంవత్సరం ఆచరిస్తున్నానండి. ఒకవేళ మనకి జాతకాలు కలవలేదు, సౌఖ్యంగా ఉండట్లేదు అనుకునే వాళ్ళము తప్పకుండా చేసుకుంటే మంచి ఫలితం అయితే లభిస్తుంది. ఇంకా ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి అనేది వీడియోలో చెప్తాను, తప్పకుండా చూడండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. పూజ చేసుకునే ముందైతే చక్కగా రెడీ అయిపోయి కాళ్ళకి పసుపు రాసుకున్నానండి. ఈ శ్రావణ మాసంలో కాళ్ళకి పసుపు రాసుకుంటే లక్ష్మీ కళ వస్తుంది. ఇక్కడ ముందుగా అయితే పీఠం పైన పరుచుకోవడానికి ఎర్రని వస్త్రం కానీ, ఆకుపచ్చ వస్త్రం కానీ, పసుపు రంగు కానీ, తెలుపు రంగు కానీ, ఇంకా ఈ 4 రంగులలో ఏదైనా మనం పీఠం పైన పరుచుకోవచ్చు. ఇంకా ఇక్కడైతే పీఠం పైన చక్కగా నేను ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని అయితే పరిచానండి. మనము ఫోటో, ఉమామహేశ్వర్ల ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటోని కానీ, మంగళగౌరి ఫోటో ఉంటే ఆ ఫోటో కానీ పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకా ఈ 2 ఫోటోలు మన దగ్గర లేకపోతే గౌరీదేవి అంటే మామూలుగా మనకి దుర్గామాత ఉంటుంది కదా, ఆ ఫోటో కూడా పెట్టుకొని మనము ఈ మంగళవారం రోజు అమ్మవారిని ఆరాధించవచ్చు. పీట పైన ఫోటో పెట్టుకొని పువ్వులతో అలంకరణ చేసుకున్న తర్వాత 2 తమలపాకులను వేసి అయితే దీపారాధన చెమ్మలు ఉంటాయి కదా, చెమ్మలనైతే పెట్టుకుంటున్నాను. ఇంక ఇక్కడ ఒక చెంబు పెట్టి ఆ చెంబుకి బొట్టు, గంధము బొట్టు, కుంకుమ పెట్టుకొని దీంట్లో నీటినైతే పోసి మామిడి ఆకులను అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇది అందరూ చేయవలసిన అవసరం లేదు. ఎందుకోసం అంటే నేను శ్రావణ మంగళ గౌరిని అయితే ఇంట్లో చిన్నగా ప్రతిష్ఠ చేసుకున్నానండి. ఎప్పుడు నిత్యము నా పూజా మందిరంలో ఉంటుంది. ఇంకా ఈ మంగళ గౌరిని ఎలాగ పెట్టుకున్నానంటే, పసుపు కొమ్ము ఉంటుంది కదా, మనకి సన్న పసుపు కొమ్మలు ఉంటాయి, లావుగా ఉండే పసుపు కొమ్మలు ఉంటాయి. లావుగా ఉండే పసుపు కొమ్మకి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టుకొని బియ్యము పోసి ఒక ప్లేట్లో పెట్టుకుంటాను. ఇది ఎప్పుడు పూజా మందిరంలో ఉంటుంది. ఈమె మంగళ గౌరిగా నేను భావిస్తాను కాబట్టి, నేను ప్రతి నిత్యము పూజ చేసుకుంటాను కాబట్టి ఇలాగ పెట్టుకున్నానండి. మీరు ఇలాగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. చక్కగా ఈ గౌరీ దేవతను ఆరాధించాలంటే ఒక ప్లేట్లో కొన్ని బియ్యాన్ని పోసి తమలపాకు వేసి పసుపు గౌరమ్మని తయారు చేసుకొని వస్త్రం వేసి పువ్వులు పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇంక ఇలాగ ప్లేట్లో బియ్యం పోసి చక్కగా పసుపు రాసిన గౌరమ్మని పెట్టుకొని, ఇంకా ఒక పోక ఖర్జూర పండు లేదంటే వక్క ఉన్నది వస్త్రము పువ్వులతో చక్కగా అలంకరణ చేసి పెట్టుకోవాలి. ఇంక ఇలాగ గౌరీ దేవతను ఆరాధిస్తున్నాం కాబట్టి ఈమెనే మంగళగౌరిగా భావించాలి. ముందుగా ఈ పసుపు గణపతికి ముందుగా గణపతి పూజను చేసుకున్న తర్వాత ఇంకా గౌరీ పూజను ఆచరించుకోవచ్చు. ఇక్కడ పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకుంటున్నానండి. మంగళ గౌరీ వ్రతము పెండ్లైన కొత్త వాళ్ళే కాదు, ప్రతి సుమంగళి శ్రావణ మాసంలో ఆరాధించుకుంటే మనకి సౌభాగ్యము సిద్ధిస్తుంది. ఒకవేళ ఎటువంటి భర్తకి ఆరోగ్య సమస్యలు ఉన్నాయా, మనకి మనస్పర్ధలు ఎటువంటివి ఉన్నా, ఎటువంటి గొడవలు ఉన్నా, ఏదున్నా అన్యోన్య దంపత్యం అనేది మనకి సిద్ధిస్తుందన్నమాట. అందుకోసమే ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి పూజను చక్కగా ఆచరించుకోవాలండి. నాకు పెళ్ళైన కొత్తలో ఇంక ఇలాగా ఆచరించుకుంటే బాగుంటుంది అని చూశాను, విన్నాను. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం 21 సంవత్సరాలు అవుతుంది ఈ అమ్మవారిని ఇలాగా ఆరాధించబట్టి.
ఇంకా ఒకవేళ మనకి వీలు కాకుండా ఉందనుకోండి, మామూలుగా ఈ వారము మనకి వీలు పడలేదు అనుకున్నప్పుడు ఈ శ్రావణ మాసంలో ఏ మంగళవారమైనా సరే మనము ఈ పూజను ఆచరించుకోవచ్చు. శ్రావణ మాసము సౌభాగ్యం కోసము, ఆయుర ఆరోగ్యాల కోసము మనము అమ్మవారిని, లక్ష్మీదేవిని మనము ఇలాగా గౌరీ దేవతను చక్కగా ఆరాధించుకుంటే సర్వ సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇక్కడ చక్కగా పువ్వులతో అలంకరణ చేసుకొని దీపపు రాధన చేసే ముందు దీపాలకు కూడా అలంకరణ చేసుకుంటాను. ఇంకొక ఇత్తడి ప్లేట్లో 2 తమలపాకులను పెట్టుకొని ఇక్కడ కుంకుమార్చన చేసుకోవడానికి అయితే తయారు చేసుకుంటున్నానండి. నేను తోరము కట్టుకుంటాను. ఈ తోరము నేను చక్కగా ఉంచుకుంటాను కాబట్టి పసుపు కొమ్ముతో నేను ఈ తోరాన్ని తయారు చేసి పెట్టుకున్నాను. ఒక తోరము నాకు, ఒక తోరము తాంబూలము వాయనము ఇచ్చేవారి కోసం అయితే తోరాన్ని కట్టి పెట్టుకుంటున్నాను. ఇలా పీట పైన తమలపాకులు వేసి తోరాన్ని పెట్టుకున్న తర్వాత నైవేద్యంగా అయితే సిరప నైవేద్యాన్ని చేసుకున్నాను. తర్వాత గంగాజలము, మామూలుగా మనము నీటిని పెట్టుకొని గంటని పెట్టుకొని ఇలాగైతే పీఠాన్ని పువ్వులతో చక్కగా అలంకరణ చేసుకున్నాను. ఇక్కడ ప్లేట్లో అర్చన కోసం, కుంకుమార్చన కోసం తమలపాకులు వేసి పెట్టుకున్నాను. తర్వాత తోరాన్ని కట్టి పెట్టుకున్నాను. తమలపాకులలో పసుపు గౌరమ్మని పెట్టుకొని ఇలాగ చక్కగా అలంకరణ చేసుకున్నాను. చాలా సులువైన పద్ధతిలో ఇలాగ పీఠాన్ని అలంకరణ చేసుకున్నానండి. ఒకవేళ పీఠం పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే పూజా మందిరంలోనే పసుపు గౌరమ్మని పెట్టుకొని కూడా మనము కుంకుమార్చన చేసుకొని పూజను ఆచరించవచ్చు. శుభం కరోతి కళ్యాణం, ఆరోగ్యం సుఖ సంపదం, శత్రుబుద్ధి వినాశాయ, దీపజ్యోతిర్నమోస్తుతే అనే మంత్రాన్ని చదువుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. దీపారాధన చేసిన తర్వాత ధూప సాంబ్రాన్ని వెలిగించి నమస్కారం చేసుకొని అయితే ముందుగా ఇక్కడ చెంబులో ఇత్తడి చెంబు కానీ ఏదైనా ఒక చెంబులో ఒక పువ్వు వేసి గంగాదేవిని ఆవాహన చేసుకుంటున్నాను. ఓం గంగా యమున సింధు కావేరి కృష్ణ సమస్త నదీ జలం ఆవాహయామి అని 3 సార్లు ఈ మంత్రాన్ని చదువుకొని అయితే పువ్వుతో నా తలపైన, తర్వాత పీఠం పైన ఇలాగ నీటిని చల్లి శుద్ధి చేసుకోవడం అన్నమాట. ప్రతి పూజకి ఇలాగా ఆచమనీయం చేసుకున్న తర్వాత నమస్కారం చేసి ఇంకా మహాగణపతిని ముందుగా తలుచుకొని ఓం గం గణపతియే నమో నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయోపాద్యం సమర్పయామి, అద్యయో అద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని గంగా నీటిని చల్లి తర్వాత పుష్పాలు, అక్షంతలు, పసుపు కుంకుమలు వేసి అయితే గణపతికి ఇలాగా సులువుగా పూజ చేసుకున్న తర్వాత అమ్మవారిని కూడా ఆవాహన చేసుకోవాలి. అమ్మవారిని ఎలాగ ఆవాహన చేసుకోవాలి అంటే ఓం శ్రీ మంగళ గౌరీ దేవతాయ నమో నమః ఆవాహయామి, ఆసనం సమర్పయామి అని నీటిని చల్లుతూ పాదయోపాద్యం సమర్పయామి, అద్యయో అద్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి అని ఇలాగా 3 సార్లు నీటిని జీలకరించి గంగా జలస్నానం సమర్పయామి అని గంగా నీటితో స్నానం చేపించినట్లుగా భావించి మనము నీటిని చల్లిన తర్వాత చక్కగా ఇంకా అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. అమ్మవారికి పూజ చక్కగా మనము అదంగ పూజ చేసుకోవచ్చు. వీలైతే అష్టోత్తర నామావళితో అయితే నేను ఇక్కడ పూజ చేసుకుంటున్నానండి. పార్వత్యే నమః, పాపనాశిన్యే నమః, నారాయణాశ్రితాయ నమో నమః, నిత్యాయ నమః, నిర్మలాయ నమః, అంబికాయ నమః. ఇలా అష్టోత్తర నామావళితో పూజ చేసిన తర్వాత కుంకుమార్చన అయితే చేసుకోవాలండి. సర్వమంగళ మాంగళ్యే నమో నమః, సర్వమంగళ మాంగళ్యే నమో నమః, సర్వమంగళ మాంగళ్యే నమో నమః, సర్వమంగళ మాంగళ్యే నమో నమః. ఓం గౌరీ దేవతాయ నమో నమః, శ్రీ శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే, ఈశ్వర స్వరూపిణ్యే నమో నమః. ఇంక ఇలాగ కుంకుమార్చన పూజ చేసుకున్న తర్వాత కొంగు పట్టుకొని అమ్మవారిని ప్రార్థన చేసుకుంటున్నాను. ఇంకా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే అని మంత్రం చదివి మనము సర్వ సౌభాగ్యాలను మనకి ప్రసాదించమని వేడుకొని నమస్కారం చేసిన తర్వాత ఇంకా నైవేద్యాన్ని నివేదన చేస్తున్నాను. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి, ఉత్తరాపోషణం సమర్పయామి, హస్త ప్రక్షాళయామి, పాదం ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంగళం కౌసలేంద్ర మహయ గుణాత్మయ చక్రవర్తి తమూజాయ సర్వభౌమాయ మంగళం. ఇంకా నైవేద్యాన్ని సమర్పించిన తర్వాత మంగళహారతిని ఇచ్చి అయితే ఇంక ఇలాగ పూజ పూర్తవుతుందండి. ఇలాగ మంగళహారతిని ఇచ్చి అమ్మవారిని కుంకుమార్చనతో అష్టోత్తర నామావళితో యథావిధిగా తోచిన విధంగా చేసుకోవచ్చు. ఒకవేళ పీఠం పెట్టుకోలేని వాళ్ళము మామూలుగా పూజ మందిరంలో ఒక ఇత్తడి ప్లేట్లో పసుపు గౌరమ్మని
పెట్టుకొని చక్కగా అమ్మవారికి ఇలాగ అష్టోత్తర నామావళిని చేసి ఒక ప్లేట్లో కుంకుమార్చనతో చేసుకొని చక్కగా మనకు తోచిన నైవేద్యాన్ని పండో పழమో ఏదో ఒకటి చేసి పెట్టి ఇలాగ సులువుగా ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి పూజ చేసుకుంటే మనకి సౌభాగ్యము సిద్ధించి దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతాము. ఇలాగ పూజ పూర్తి చేసుకున్నానండి. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? దాంపత్య జీవితము ఆనందంగా సంతోషంగా ఉండడమే కదా. చూసారు కదా ఇక్కడ కుంకుమార్చన గౌరీ దేవతని ఇలాగా పూజ చేసుకుంటే ఎంత అద్భుతంగా ఎంత ప్రశాంతంగా ఉంటుందో. ఉమామహేశ్వరులు ఆది దంపతులు మనకి వాళ్ళ ఆశీర్వాదం ఉంటే మన కుటుంబంలో మనకు ఎటువంటి కలతలు వచ్చినా ఏది వచ్చినా ఎన్ని కష్టాలు ఉన్నా సరే సర్వ సౌభాగ్యంతో ఆనందంగా సంతోషంగా అయితే ఉంటామండి. ఇలాగ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో నేను ఆచరిస్తున్నాను. ఇంక ఇలా పూజ పూర్తి అయిపోయిన తర్వాత తులసి పూజ చేసుకొని చక్కగా నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, తులసి పూజనైతే నిత్యం చేసుకుంటాను. నిత్యం తులసి మాతను ఆరాధించుకుంటాను. తులసి పూజ పూర్తి అయిపోయిన తర్వాత ఇంట్లో చక్కగా అగ్నిహోత్రానికి కూడా పూజ చేసుకొని ఇలాగ శ్రావణ మాసంలో ఇలాగ పూజలు వ్రతాలు చేసుకొని హాయి ఆరోగ్యాలతోటి ఉన్నంతలో తృప్తిగా ఆనందంగా ఉండాలండి. ఈ శ్రావణ మాసం ఎంత బాగుంటుందో ఇంకా చాలా ఆనందంగా సంతోషంగా అనిపిస్తుంది. ఇల్లు కలకలలాడినట్టుగా చక్కగా ముగ్గులు పెట్టి ఇంకా అలా పూజలు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండాలండి. సులువుగా చేసుకోవాలి. ఉదయాన్నే పిల్లలని చక్కగా వంట చేసి పంపించి మా వారిని కూడా పంపించి తర్వాత ఇలాగ పూజలు చేసుకుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. మీకు ఎలాగ అనిపిస్తుంది ఏంటి అనేది కామెంట్లో తెలియజేయండి. మీరు ఎలాగ ఆచరిస్తారో కూడా నాకు తెలియజేయండి. వీడియో పూర్తి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నానండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా నన్ను ఇలాగే మీరు ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో కలుసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.